కూటమి ప్రభుత్వం ఏపీలో కొలువు తీరింది. మున్సిపాలిటీల్లో పాగా వేసేందుకు టీడీపీ చూస్తోందట. అందుకోసం వైసీపీ కౌన్సిలర్లకు గాలం వేస్తున్నారట. దీపం ఉండగానే ఇల్లు సర్దుకోవాలనే పెద్దలు చెప్పిన సామెత టీడీపీ నాయకులకు కలిసి వచ్చే పరిస్థితి ఓ మున్సిపాలిటీలో కనిపిస్తోందట. మున్సిపాలిటీపై పచ్చ జెండాను ఎగరేసేందుకు స్థానిక ఎమ్మెల్యే సైతం పావులు కదుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. ఆ నియోజకవర్గంపై తెలుగు తమ్ముళ్ల స్పెషల్ ఫోకస్ పెట్టారట. మరి ఇంతకీ ఆ మున్సిపాలిటీ ఏది, ఏంటా కథ? లెట్స్ వాచ్. సార్వత్రిక ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. విపక్ష పార్టీకి ప్రతిపక్ష హోదా సైతం రాని విధంగా విజయం సాధించారు. స్థానిక పాలక వర్గాల్లోనూ మార్పు చేసేందుకు టీడీపీ నాయకులు పావులు కదిపేందుకు సిద్ధమవుతున్నారట. ఇదే తరహాలో పార్వతీపురం పురపాలక సంఘంలో మున్సిపల్ చైర్పర్సన్ ని మార్చేందుకు కూటమి నాయకులు ప్రయత్నాలు ప్రారంభించారట. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రస్తుతం ఇదే చర్చ జోరందుకుంది. ప్రస్తుత చైర్పర్సన్ ని దించేందుకు స్వతంత్రులతో పాటు మరికొందరు వైసీపీ కౌన్సిలర్ల సహాయం కోసం విశ్వ ప్రయత్నాలే చేస్తున్నారని సమాచారం. పార్వతీపురం మున్సిపాలిటీలో 30 వార్డులున్నాయి. గత మున్సిపల్ ఎన్నికల్లో నాటి ఎమ్మెల్యే అలజంగి జోగారావు తన రాజకీయ చతురతతో 5 వార్డులను ఏకగ్రీవం చేసుకున్నారు. 17 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు విజయకేతనం ఎగురవేశారు. 3 వార్డుల్లో స్వతంత్రులు, మరో 5 వార్డుల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ వైసీపీకి రావడంతో చైర్మన్ పదవి ఫ్యాన్ పార్టీ కైవసం చేసుకుంది. బోనె గౌరీశ్వరిని వైసీపీ చైర్పర్సన్గా చేశారు. మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వమే ఉండటంతో ఆమె ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చారు. ప్రభుత్వం మారటమే కాకుండా రాష్ట్రంలో బంపర్ మెజారిటీ ఉండటంతో చైర్మన్ పదవిని దక్కించుకోవాలని నిర్ణయించుకున్నారట. దీంతో పావులు కదుపుతున్నారని టాక్ బలంగా వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైసీపీకి చెందిన కీలక నేత బలగం జయప్రకాష్ నారాయణ టీడీపీలో చేరారు. ఆయన సతీమణి కోసం పార్వతీపురం పీఠాన్ని కావాలని కోరారట. ఎలాగైనా తన భార్యను మున్సిపల్ చైర్పర్సన్గా చేయాలని ప్రయత్నాలు ముమ్మరం చేశారట. అందులో భాగంగానే స్వతంత్ర కౌన్సిలర్లు ఇప్పటికే కూటమికి దగ్గరయ్యారని చెప్పుకుంటున్నారు. దీంతో కూటమి అభ్యర్థుల సంఖ్య పాలకవర్గంలో 8కి చేరింది. వైసీపీ పార్టీ పరాజయం పాలవటంతో ఆ పార్టీలోని కొందరు పాలకవర్గ సభ్యులను కూటమిలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీపై అధికార పార్టీ కన్నేసింది. అవిశ్వాసం అస్త్రం సంధించి వైసీపీ ఖాతాలో ఉన్న వాటిని తమ ఖాతాలో వేసుకోవాలని ప్లాన్ వేస్తోంది. పార్వతీపురం మున్సిపల్ చైర్పర్సన్పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. ఇందుకోసం పార్టీలో కొంతమంది పాలకవర్గ సభ్యులను కూటమి పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయన్న గుసగుసలు పాలకవర్గంలో గట్టిగా వినిపిస్తున్నాయి. అయితే చైర్పర్సన్పై విశ్వాసం పెట్టేందుకు అధికార పార్టీకి చెందిన సుమారు 8 మంది సభ్యుల అవసరం ఉండటంతో వైసీపీ కౌన్సిలర్లకు గాలం వేసే పనిలో టీడీపీ నాయకులు నిమగ్నమయ్యారన్న విషయం పార్వతీపురంలో చక్కర్లు కొడుతోంది. మున్సిపల్ చైర్పర్సన్తో కొందరు వైసీపీ కౌన్సిలర్లకు మింగుడు పడటం లేదనే విషయాన్ని పార్వతీపురంలో బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అదేమీ లేదని బయటికి చెప్తున్నా లోలోన తమ పని తాము కానిచ్చేస్తున్నారట. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ సతీమణి వైసీపీ పార్టీ నుంచి గెలిచి ప్రస్తుతం పురపాలక సంఘంలో కౌన్సిల్ సభ్యురాలిగా ఉన్నారు. అయితే ఆమె కౌన్సిల్ సమావేశాలకు హాజరు కావటం అంతంత మాత్రమే. ఆమెను చైర్పర్సన్ను చేసేందుకు అధిష్టానంతో ఆమె భర్త ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారన్న విషయం పట్టణంలో వినిపిస్తోంది. మున్సిపల్ పాలకవర్గ చైర్మన్పై అవిశ్వాసం పెట్టేందుకు పాలకవర్గం ప్రారంభమై సుమారు 4 సంవత్సరాల 2 నెలలు గడిచిన అనంతరమే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ జీవో సైతం ఇదే స్పష్టం చేస్తోంది. కానీ పార్వతీపురం పాలకవర్గం ఏర్పడి 3 సంవత్సరాల 3 నెలలు కావస్తోంది. మున్సిపాలిటీలో పట్టు సాధించేందుకు అవిశ్వాస తీర్మాన జీవోను సడలించి 3.5 సంవత్సరాల కాల వ్యవధితో కొత్త జీవోను తీసుకొచ్చేందుకు రాష్ట్ర అధినాయకులపై లోకల్ నేతలు ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ఇదే జరిగితే మరో 3 నెలల కాల వ్యవధిలోనే పాలకవర్గాన్ని మార్చటం తథ్యమని అధికార పార్టీ నేతలే బహిరంగంగా చెప్తున్నారట. వైసీపీ నేతలు ఇలా మాట్లాడటం చూస్తుంటే చైర్పర్సన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ నాయకులు ఏ మేర సన్నాహాలు చేస్తున్నారో ఇట్టే అర్థమవుతోంది. ప్రస్తుత చైర్పర్సన్ని మార్చేందుకు జరుగుతున్న రాజకీయ ఆటలు వైసీపీ కౌన్సిలర్లు పాలిటిక్స్కు విలువలు తెచ్చే విధంగా వైసీపీతోనే ఉంటారా, లేక ప్రలోభాలకు లోనై టీడీపీ వేసిన గాలానికి తలొగ్గుతారా అనేది వేచి చూడాల్సిందే.